హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నిహార్ కస్వాల్ యూట్యూబ్ ఛానల్. టేస్టీ అండ్ ఎమ్మీ చోలే మసాలా కర్రీ ఫర్ రైస్, చపాతీ అండ్ పూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మూకుట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం కాగాక జీలకర్ర, లవంగం, బిర్యానీ ఆకు, సినమన్ స్టిక్స్ వేసుకోవాలండి. జీలకర్ర చిటపట్లాడాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మగ్గనివ్వాలండి. ఒక 2-3 మినిట్స్ ఇలాగా మగ్గబెడితే ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ వస్తుందండి. చూసారు కదండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూన్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం వేయించాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేయాలండి. ఒక 3 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయాలి. వేసి బాగా కలుపుకొని టమాటాని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి. టమాటా అనేది మెత్తగా అయ్యే వరకు మగ్గబెట్టుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చెక్ చేసుకోవాలండి టమాటాలు అవి మగ్గినాయా లేదా అని. చూసారు కదండి, టమాటా అవి బాగానే మగ్గినాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ ఈ టమాటాకి, ఉల్లిపాయకి బాగా పట్టాలండి. ఒకసారి అలా కలుపుకొని ముందుగానే ఉడకబెట్టిన శనగలన్నీ వేసేసుకోవాలండి. ఇవి ముందు రోజు రాత్రే నానబెట్టుకునండి. తర్వాత రోజు పొద్దున్నే బాగా కడుక్కొని సరిపడా వాటర్ పోసి కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ రానిచ్చి ప్రెషర్ అంతా పోయాక వాటర్ డ్రైన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ శనగలు వేసాక ఒకసారి కలుపుకొని సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అలాగ పోసుకోవాలి. పోసుకొని ఒకసారి కలిపి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ పోసుకోవాలండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలండి. నాకు మీడియంగా కావాలని ఇన్ని పోసుకున్నాను. 3-4 మినిట్స్ ఇలా మగ్గనిచ్చాక ఒకసారి లిడ్ తీసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇంకొంచెం మగ్గనివ్వాలనిపించింది, అందుకని ఒకసారి కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూసారు కదండి, ఇప్పుడు మూత తీసాక కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా వచ్చేసింది మనకి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకుని ఉప్పు, కారం అది చెక్ చేసుకుని అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుందండి. ఎంతో రుచికరమైన చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. మనకి ఈ శనగల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. హెల్త్కి చాలా మంచివి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ చోలే మసాలా కర్రీ ఫర్ రైస్, రోటీ అండ్ చపాతీ అండ్ పూరి రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకండి ఆలస్యం, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.